హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, సంక్రాంతి వచ్చేస్తుంది కదా! సంక్రాంతి వస్తుందన్న సంతోషం కన్నా మనకు రంగురంగుల ముగ్గులు వేసుకోవాలి అన్న సంతోషమే ఎక్కువ ఉంటది కదా! సో, దానికోసం ఇంట్లోనే తక్కువ ఖర్చులో ఎక్కువ రంగులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. వీడియోనైతే అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనందరి ఇళ్లలో రేషన్ బియ్యం అయితే కామన్‌గా ఉంటూనే ఉంటాయి కదా! సో, వాటిని యూజ్ చేసి ఇప్పుడు కలర్స్ అయితే చేయబోతున్నాను అనమాట. కలర్స్ కోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్స్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. నా దగ్గర వచ్చేసి 3 కలర్స్ ఉన్నాయన్నమాట. ఆరెంజ్, గ్రీన్, యెల్లో. సో, ఈ కలర్స్‌ని యూజ్ చేసి ఇప్పుడు కలర్స్ అయితే చేయబోతున్నాను. వీటినే డబుల్‌గా మనం యాడ్ చేసుకొని కొత్త కలర్స్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. నేను అట్లా ఒక కలర్‌ని అయితే క్రియేట్ చేశాననమాట. టోటల్‌గా 4 కలర్స్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే బియ్యంని మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. కొంచెం బరకగా అయితే పట్టుకున్నాను. ఎందుకు అంటే మళ్ళీ కలర్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి మిక్సీ పడతాం కాబట్టి కొంచెం బరకగా పట్టుకున్నా పర్లేదు. మన దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని బౌల్స్‌లో అయితే వేసుకోవాలన్నమాట. ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క కలర్ అట్లా వేసుకొని మళ్ళీ మిక్సీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అట్లా డిఫరెంట్ బౌల్స్‌లో అయితే వేసి పెట్టుకున్నాను అనమాట. నా దగ్గర 3 కలర్సే ఉన్నాయి కాబట్టి 3 బౌల్స్‌లో అయితే వేసాను. అండ్ ఇంకా మిక్సీ వేసేటప్పుడు ఏంటి అంటే 1 ఆర్ 2 స్పూన్స్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకోవడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది. ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. కాకపోతే ఎండలో ఆరబెట్టుకునేంత టైం ఉంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. లేదు ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే 1 ఆర్ 2 స్పూన్స్ యాడ్ చేసి ఇట్లా మిక్సీ వేసేసుకొని మనం ఇంకా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఎండలో ఆరబెట్టకున్నా పర్వాలేదు. సో, యెల్లో కలర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా మీరే ఎంత పొడిగా ఉందో. ముద్దలాగా అసలు ఉండదన్నమాట. 1 to 2 స్పూన్సే వేస్తాం కాబట్టి మంచిగానే వస్తుంది కలర్. మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా. అదే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే కొంచెం ముద్దలాగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఎండలో ఎండబెట్టి అదంతా లాంగ్ ప్రొసీజర్ అనమాట. ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకుంటే ఇట్లా ట్రై చేయండి. లేదు ఇంకా మాకు టింట్ ఎక్కువ కావాలి, డార్క్గా కావాలి కలర్స్ అనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. లేదు అంటే బియ్యంలోనే కలర్స్ వేసి నానబెట్టుకొని ఆరబెట్టుకోవచ్చు కూడా. అట్లా కూడా ఒక ప్రొసీజర్ చేసుకోవచ్చు. నాకు ఇన్స్టెంట్గా అయిపోవాలి కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ 3 కలిపిన తర్వాత నాకు ఒక కలర్ వచ్చింది అని చెప్పిన కదా, అదే అనమాట బ్రౌన్ కలర్. బ్రౌన్ అంటే డార్క్ బ్రౌన్ కాదు, బ్రిక్ ఆ కలర్లో అయితే ఉందన్నమాట. ఓవరాల్గా నా కలర్స్ అయితే ఇట్లా ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.